కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. శాస్త్రి భవన్లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని చెప్పారు. నార్త్ బ్లాక్ లో నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బండి సంజయ్. మెదక్ సన్మాన సభలో కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో మెరుగైన ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. విద్యుత్ అత్యధికంగా బొగ్గు ఆధారితంగా ఉత్పత్తి అవుతుందని, కరెంటు కోత లేని పరిస్థితి ఉండాలంటే దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని తెలిపారు కిషన్ రెడ్డి. అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బండి సంజయ్. ఢిల్లీలోని తన కార్యాలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య నిరాడంబరంగా పదవి బాధ్యతలు చేపట్టారు. జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష, విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ బండి సంజయ్కు వేద ఆశీర్వచనం అందించారు. సహచర మంత్రి నిత్యానందరాయ్ బండికి అభినందనలు తెలిపారు. కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ దగ్గరకు ఈడీ వచ్చిందన్నారు రఘునందన్. దుబ్బాకలో దెబ్బ కొట్టిన 6 అడుగుల హరీష్ రావును బీజేపీ కార్యకర్తలు ఓడించారన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డికి మొసళ్ల పండుగ ముందుందని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో పైసలు మందు ఓపెన్గా పంచినా వారు ఓడిపోయారన్నారు. వెంకట్రామరెడ్డి 1000 కోట్లు పంచినా ప్రజలు లెక్క చేయలేదన్నారు రఘునందన్ రావు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు అభినందనలు తెలిపారు రాష్ట్ర బీజేపీ నేతలు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.